ఇక బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు మాజీ మంత్రి పేర్ని నాని కేర్ ఆఫ్ అడ్రస్గా మారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని, అధికారులను సైతం బెదిరించేందుకు వెనుకాటం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణతో కలిసి మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డు ఏరియాలో నూతన పైప్లైన్ను మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. డివిజన్లో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మన హౌసింగ్ బోర్డ్ సెంటర్ దగ్గర నుంచి సర్కిల్ దగ్గర నుంచి కొత్తగా కాలనీ ఏర్పాటు చేశారు. కాలనీ వరకు దాదాపు 800 మీటర్ల హెచ్డిపి పైప్ లైన్ని ఈరోజు ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. దాదాపు 8 ఇంచెస్ డయాతో ఈ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి మంచినీళ్ళ సమస్య రాకుండా ఉండడం కోసం, అలాగే అక్కడ ఎవరైతే ఇక్కడ దండమూడి లేఅవుట్ వేసుకున్నారో లేఅవుట్లో కూడా వాటర్ సప్లై ఇవ్వడం కోసం ఈ పైప్ లైన్ని వాళ్ళ నుంచి కొంత కంట్రిబ్యూషన్ కూడా తీసుకోవడం జరిగింది. దగ్గర దగ్గర 28 లక్షల రూపాయల ఎస్టిమేట్తో మరి దాన్ని ఫైనల్ ఎస్టిమేషన్ వచ్చి దాదాపు 23,80,000 అవుతుంది. ఈరోజు ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇదే రకంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మంచినీళ్ళ సమస్య లేకుండా చేయడం కోసం ఆల్రెడీ మనకు కొంత నిధులు కూడా వచ్చినాయి. దాదాపు 73 కోట్ల రూపాయలు అమృతిలో మనకు దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులతో పైప్ లైన్లు, డ్రైనేజ్లు వీటన్నిటి కూడా నిర్మాణం చేస్తాం. త్వరలోనే గౌరవ మంత్రి గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని తీసుకొచ్చి 13 కోట్ల రూపాయలు ఏదైతే డ్రైనేజ్ గ్యాప్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి, అలాగే ఈ 73 కోట్ల రూపాయలు ఇంటర్నల్ డ్రైన్స్కి కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి, అలాగే మనకు ఒక ఎస్టీపీ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా ఇక్కడ మనకు 2 శాంక్షన్ అయ్యి అవి కూడా కంప్లీట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ని ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. కొన్ని పార్క్స్కి ఇవాళ 15th ఫైనాన్స్ నుంచి కూడా మనకు నిధులు వచ్చినాయి. ఆ 15th ఫైనాన్స్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఈరోజు కూడా కూర్చుని ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనేది కూడా ఒక అవగాహన చేసుకుంటూ, గత 5 సంవత్సరాలు మున్సిపాలిటీ గురించి పూర్తిగా విస్మరించినటువంటి వ్యక్తులు, కనీసం ఒక్క పైసా నిధులు కూడా ప్రభుత్వం నుంచి తీసుకురావడం చేత కానటువంటి వ్యక్తులు మన మచిలీపట్నంలో ఇవాళ మరి 15 ఏళ్ళు పరిపాలన చేసి మున్సిపాలిటీ గురించి పరిపాలించని తెలియనటువంటి వ్యక్తులు ఇవాళ మాట్లాడతారు. ఇవాళ మేము మరి గతంలో నారాయణ గారు పార్లమెంట్ సభ్యులుగా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఈరోజు బాలశౌరి గారు అలాగే నేను ఉన్నప్పుడు కానీ ఇవాళ తీసుకొచ్చినటువంటి నిధులు మరి అందులో ఒక 10% కూడా తీసుకురావడం చేత కానటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలు మాట్లాడతారు. సిగ్గుచేటు వాళ్ళు బాబు గారిని విమర్శిస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ఇవాళ నిన్న ఆయన హౌసింగ్ గురించి మాట్లాడతాం. హౌసింగ్లో అసలు మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా? ఇవాళ స్టీల్ గురించి అధికారులు బెదిరిస్తూ ఉన్నాడు. నేను కంప్లైంట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను. మీరు ప్రూఫ్స్ తీసుకురండి. నిన్న వాళ్ళు హౌసింగ్కి సంబంధించి మార్కెట్ యార్డ్లో పెట్టినటువంటి ఐరన్ పాడైపోతూ ఉంటే దాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యాజ్ పర్ రూల్ వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రాంతంలో జరుగుతున్న హౌసింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం తప్ప? ఇది ప్రభుత్వ ఆర్డర్స్తోనే నడుస్తున్నాయి. ఎందుకు వాళ్ళని బెదిరిస్తారు? మీరు మీ సంగతి చూస్తారు. పర్సనల్గా మాట్లాడుతూ నేను ఎప్పుడు చూడలే. నిజంగా అవకతవకలు ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేయండి, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్తాం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమీ లేకుండానే అంటే ఒక బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు ఏంటి ఆలోచన? ఇవాళ మీరు చేసిన తప్పుల వల్లే కదా పేదలకి G+3 ఇళ్ళు ఇస్తే 5 ఏళ్ళు మీరు ఇవ్వకుండా వాళ్ళని నడి రోడ్డు మీద నుంచో పెట్టిన పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఏదైతే మీరు కార్యక్రమంలో మేము లేఅవుట్ వేసామని చెప్తున్నటువంటి లేఅవుట్ని కావాలని మీ అనుయాయులతో ఆ భూములు కొనిపించి ప్రభుత్వం చేత అధిక డబ్బులు ఇప్పించి వాళ్ళ లబ్ధి చేకూర్చి, అలాగే అక్కడ ఇల్లు కట్టుకుంటా కూడా అనువు కానటువంటి విధానాన్ని మొన్న మేము వెళ్ళి అన్నీ కూడా పరిశీలన చేసాం. రోడ్లు ఎలా రావాలి, కనీసం వాళ్ళు తాగడానికి నీళ్ళు కూడా లేవు అక్కడ. ఆయన మాట్లాడతాం ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్ళిపోయారు. నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి,
వాళ్ళ కరెంట్ ఎక్కడైనా ఇంటరప్షన్ ఉందా? ఓకే, పనికి మాలినటువంటి చెత్త రాజకీయాలు చేయడానికి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉండాలి. అధికారం ఉన్నా లేకపోయినా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మచిలీపట్నాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1గా నిలబెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చెత్త రాజకీయాలు చేస్తూ ప్రజల్లో ఆందోళనని లేకపోతే అధికారులను బెదిరించాలని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతాం. రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నయవంచనకు పాల్పడిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రైతు డిక్లరేషన్లో రైతులకు కాంగ్రెస్ నేతలు 34 హామీలు ఇచ్చారని, వాటిని నమ్మి వారు కాంగ్రెస్కు ఓటు వేశారని కేటీఆర్ అన్నారు. అయితే ఆ హామీల్లో ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. చెడ్డి గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి. 69 పైసలు తెచ్చినవా? కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి. కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ వట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి. దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు. రేవంత్ రెడ్డి, తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు. యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు. కలుగదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి తోబుట్టు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. జాతరలో తొలి అంకంలో భాగంగా భక్తులు బైరాగ వేషంలో సున్నపు బొట్లతో తలపై దొత్తలు పెట్టుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని డీఎస్పీ భక్తవత్సల నాయుడు తెలిపారు. జాతరను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ చైర్మన్ మహేష్ మాధవ్ వెల్లడించారు. తిరుపతిలో నిన్నటి నుంచి జరుగుతున్న గంగమ్మ జాతరకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో విశిష్టత ఉంది. వీటికి మన రాష్ట్రం నుంచేనే కాకుండా తమిళనాడు నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తారు. మనకి ఈ గంగమ్మ జాతర 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంది. మనకు ముఖ్యంగా 9వ తేదీ, తర్వాత 11వ తేదీ, 12, 13 ఈ ముఖ్యమైన రోజులు. ఆ 13వ తేదీ విశ్వరూపంతో మనకి ఈ గంగమ్మ జాతర ముగుస్తుంది. ఇక్కడ భక్తులు రాకని రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మా ఎస్పీ గారి ఆదేశాల మేరకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకు ముందులాగా కాకుండా ఈసారి క్యూ లైన్స్ కూడా టెంపుల్ వెలుపలికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానివల్ల భక్తులకి అతి తక్కువ టైంలో దర్శనం కలిగించడం మా యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఒక 150 మంది లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ఒక 100 మంది ట్రాఫిక్ వాళ్ళతో బందోబస్తు చేయడం జరుగుతుంది. 9వ తేదీ నుంచి 500 మందితో బందోబస్తు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టెంపుల్ లోపల, టెంపుల్ బయట, తర్వాత పోస్ట్ ఆఫీస్ నుంచి టెంపుల్ వరకు, తొడా జంక్షన్ నుంచి ఇక్కడ వరకు సుమారుగా 55 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రద్దీని ఎప్పటికప్పుడు సీనియర్ ఆఫీసర్స్ గమనించి ఇక్కడ బందోబస్తులో ఉన్న వారికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తుంటారు. మెయిన్ మా ప్రధాన ఉద్దేశం భక్తులకి అతి తక్కువ టైంలో దర్శనం కల్పించడం. దొంగతనం చేసే వాళ్ళకి ప్రతి పాయింట్ 360 డిగ్రీస్లో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. లాస్ట్ టైం కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఓన్లీ 2 ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళని ఇమీడియట్గా లైవ్లోనే పట్టుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు, డ్రోను వాళ్ళ నిఘాలో ఉన్నాయి మొత్తం ఇదంతా చుట్టుపక్కల. అదేవిధంగా ఇక్కడ సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నా కానీ మేము ఫింగర్ ప్రింట్స్ ద్వారా, లైవ్ స్కానర్స్ ద్వారా ఇక్కడే చూస్తున్నాం. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానందు జాతర మహోత్సవాలు నిన్నటితో ప్రారంభమయ్యాయి. నిన్న ఉదయం అమ్మవారికి విష్ణు స్తూపానికి విశేషమైన అభిషేకం నిర్వహించి అనంతరం ఒడిబాలు కట్టి తరువాత లోపల మూల విరాట్కి విశేషమైన ద్రవాలతో అభిషేకం నిర్వహించి తర్వాత భక్తులకి దర్శనానికి అనుమతించడం జరిగింది.
సాయంత్రం 7 గంటలకి అమ్మవారికి పుట్టినింటిలో అయినటువంటి శ్రీ అవిలాల గ్రామం నుంచి ఆ పసుపు కుంకుమ తీసుకొని వచ్చి చాటు వేయడం జరిగింది. అక్కడతో జాతర ప్రారంభమైంది తిరుపతిలో. ఈరోజు బండవేషాలతో ప్రజలందరూ కూడా బండవేషాలతో వచ్చి అమ్మవారిని మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మా పాలక మండలి వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి జాతర మాకు మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఈ జాతరని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పని మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఎన్నడూ లేని విధంగా చలువు పందెళ్ళు తుడా కార్యాలయం వరకు గతంలో వేసేవాళ్ళు. ఈసారి మేము దాన్ని ఇట్లా నార్త్ ఈస్ట్ సైడ్ సెంట్రల్ పార్క్ వరకు తీసుకెళ్ళాము. అదేవిధంగా సౌత్ వెస్ట్ సైడ్ వచ్చి ఇంతకుముందు గతంలో నేరెళ్ళమ్మ గుడి వరకు ఉండే చలువు పందెల్ని ఈసారి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్ళాం. ఇది భక్తులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వేసవి తాకిడి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ఎండ తీవ్రత కొంచెం తట్టుకునే ఉపశమనం ఉంటుందని చెప్పి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు కూడా అదేవిధంగా గతంలో లోపలే ఉండి తోపులాటితో తోసుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పని మేము క్యూ లైన్లు అంతా కూడా గుడి వెలుపల నుంచి కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈసారి చాలా చక్కగా ఇట్లా పోస్ట్ ఆఫీస్ వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. అక్కడి నుంచి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా సౌత్ గేట్ నుంచి అమ్మవారి దర్శనానికి అక్కడి నుంచి లోపల రావాలి. అదేవిధంగా దర్శనం అయిన తర్వాత అందరూ స్టెప్స్ ఎక్కి అందరూ కూడా అవుట్ గేట్లో వెళ్ళాలి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి క్యూ లైన్లో వచ్చే భక్తులందరూ కూడా ఉచితంగా దేవస్థానం తరపున బటర్ మిల్క్ ప్యాకెట్ని అదేవిధంగా వాటర్ బాటిల్ని కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అది తీసుకొని ఆ వేడి తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం పొంది సంతోషకరమైన దర్శనం చేసుకొని అందరూ కూడా సంతృప్తికరంగా ఇక్కడి నుంచి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా టీటీడీ వారి సహకారంతో ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఇటు తుడా వారి సహకారంతో చాలా అద్భుతంగా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. టీటీడీ వారు ప్రత్యేకించి వారు ఈసారి చలువు పందెలకు కానీ అడిషనల్గా పెండాలు వేయడం కానీ అదేవిధంగా లైట్లు ఇక్కడ డెకరేషన్లు ఇక్కడ చాలా సుందరీకరంగా ఉంది. ఇక్కడ ఎలా అంటే గతంలో తుడాకారంలో ఉండే ఈ యొక్క విద్యుత్ దీపాల కన్నా ఈసారి తిరుమల బైపాస్ రోడ్ నుంచి ఇటు సెంట్రల్ పార్క్ వరకు అటు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇట్లా గాంధీ రోడ్ జంక్షన్ వరకు అట్లా బండ్ల మీద నుంచి ఇట్లా గురువారెడ్డి గారి ఇంటి వరకు అటు పెద్ద గంగమ్మ గుడి నుంచి ఇట్లా మన గంగమ్మ గుడి వరకు కూడా లైటింగ్స్ అన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాల కల్లా అలంకరించారు. అదే విద్యుత్ దీపాలకంతో ఆర్చులు కావచ్చు అమ్మవారి కటౌట్లు కావచ్చు ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. నిన్న వచ్చే దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. విఐపీలకు కూడా ఈసారి మేము తిరుమల తరహాలో స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే వచ్చి విఐపీలు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. తిరుపతిలో ఉండే ప్రముఖులందరూ కూడా 12వ తారీఖున జాతర రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీళ్ళకి సమయం కేటాయించినారు కాబట్టి మీరు దయ ఉంచి ఆ సమయంలోనే వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మిగిలిన టైం అంతా సామాన్య భక్తులకే మేము కేటాయిస్తున్నాం. ఈసారి ఎటువంటి తోపులాటలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా వచ్చి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ వారు ముఖ్యంగా ఎస్పీ గారు చాలా గట్టిగా తీసుకున్నారు. ఈసారి ఆయన ఇప్పటికే 3 పర్యాయాలు ఆలయాలకు వచ్చి మొత్తంగా పర్యవేక్షణ జరిగింది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కెమెరాలు ఇంకా పెంచారు. బయట కూడా 30 కెమెరాలు నిఘా కెమెరాలు పెంచారు. డ్రోన్లతో పాటు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా చోటు లేకుండా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. భక్తులు ఒక తిరుపతి నుంచే కాకుండా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అదేవిధంగా పక్క జిల్లాల నుంచి వస్తారు. అదేవిధంగా పక్కనే రాష్ట్రం ఉన్నటువంటి ఇటు తమిళనాడు అటు కర్ణాటక నుంచి కూడా వస్తారు. కాబట్టి భక్తులందరికీ మేము చాలా మంచిగా చక్కగా ఏర్పాట్లు చేయడం వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరికి కూడా సంతోషకరమైన వాతావరణంలో అమ్మవారిని సంతృప్తికరంగా ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టీటీడీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజల నుంచి ప్రధానంగా ఫీజులు, పెన్షన్ల గురించి ఫిర్యాదులు అందాయని వాటి పరిష్కారానికి త్వరిత చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి డోలాతో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజా దర్బార్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఆయన దగ్గరకు వచ్చినాయి, వాటికి ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఎలాంటి సమస్యలతో మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారు? ఇవాళ వచ్చినట్లో స్కూల్స్లో అడ్మిషన్స్, బరిల్ గ్రౌండ్, ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలు సంతోషంగా ఉన్న లక్ష్యంతో ప్రతిరోజు కూడా పార్టీ ప్రధాన జిల్లా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ తప్పనిసరిగా ఒక మంత్రి అటెండ్ అయ్యే విధంగా పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున మనం తీసుకోవడం జరిగింది. లోకేష్ గారు అయితే పార్టీయే ముందు, పార్టీ కోసం ఉండాలి, మంత్రులు ఏదైనా పార్టీ ఉంటే అన్నట్టుగా కంపల్సరీ అటెండ్ అయ్యి సమస్య పరిష్కారం తీసుకొచ్చేస్తున్నారు. పీజీఆర్ఎస్లో కూడా చాలా ఇష్యూస్ని సాల్వ్ చేసింది. రెవెన్యూ విషయాల్లో కూడా ముఖ్యమంత్రి దగ్గర ప్రత్యేక దృష్టి పెట్టారు. రెగ్యులర్గా ఈ రెవెన్యూ పరిష్కారానికి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూ ఈ నామంలో వాటిలో కూడా కొన్నింటి క్లియర్ చేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ రికార్డ్స్ కరెక్ట్ చేయాలనేలాగా ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి ఇష్యూస్లో వచ్చినటువంటిలో మనం కాలేజ్ అడ్మిషన్స్, కొన్ని సైట్స్ క్లియరెన్స్ని తప్పకుండా చేసేదానికి చర్యలు తీసుకున్నాను. సార్, ఈ నెల ఆఖరిన 3 రోజులు నెల్లూరులో మహానాడు నిర్వహించబోతున్నారు. దాని ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే ఒక పండుగ. అన్న ఎన్టీఆర్ గారి జయంతిని మహానాడుగా జరగడం ఆనవాయితీ. మే నెల ఎప్పుడు వస్తుందా, మహానాడుకు హాజరు కావాలనే విధంగా వస్తారు. ఈరోజు కూడా నెల్లూరు జిల్లాలో జరగబోతుంది. అద్భుతంగా మహానాడు జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందులో పాల్గొనాలి. ఎక్కడి నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఉత్సాహంగా కార్యకర్తలు వచ్చి ఈ పండుగలో పాల్గొంటారు. ఇది తెలుగు ప్రజలు గర్వించదగినటువంటిది. తెలుగుకి ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి మహోన్నత నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు చరిత్రలో 9 నెలల్లోనే పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రపంచం సృష్టించారు. ఆ చరిత్ర ఇంతవరకు ఎవరు కూడా తిరిగి రాయలేదు, దాన్ని అధిగమించలేదు. ఆ రోజు ఆయన ఏదైతే సామాజిక న్యాయం మీద ఒక పార్టీని స్థాపించారో దాని అడుగుజాడలో ఇప్పటికీ నడుస్తూ ఉంది. అన్నగారు స్థాపించిన పార్టీని మన చంద్రన్న మన కంటిన్యూస్గా వారి యొక్క ఆదర్శాలకు అనుగుణంగా పార్టీ ముందు నడిపిస్తున్నారండి. సార్, ఇప్పుడు ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతుంది. సో మీ నియోజకవర్గానికి సంబంధించి, అలాగే మీ శాఖకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి? ఉద్యోగ అవకాశాలు కూడా ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు యువగళం సారథి లోకేష్ గారు యువగళం పేరుతో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాల కోసం ప్రభుత్వ రంగంలో 16,000 ఉద్యోగాలు టీచర్ల పోస్టులు ఇవ్వడం జరిగింది. 6,000 పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిజేబుల్డ్ బ్యాక్లాగ్ పోస్ట్ కూడా నోటిఫికేషన్ తొందరలో భర్తీ చేయబోతా ఉన్నాం. ఇంతేకాకుండా మనం అభివృద్ధి అంటే 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని చేసాం. 16 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరిగింది. మా నాయకుడు చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా మేము కల్పిస్తామనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. రెగ్యులర్గా SIBP మీటింగులు పెట్టుకోవడం కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు పెట్టుబడులే లక్ష్యంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఉత్తరాంధ్రలో గూగుల్ వచ్చినా, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినా, ఈరోజు ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి CBN బ్రాండ్ చూసే ఈ రాష్ట్రంలో అభివృద్ధి వస్తుంది, పెట్టుబడులు వస్తాయి. వాటి ద్వారా ఉద్యోగాలు కూడా సాధించబోతున్నాం. సో చూశారు కదా, ఈరోజు PGRS కార్యక్రమంలో కూడా వచ్చిన అర్జీలకు కూడా తగిన పరిష్కారం చూపించబోతున్నారని, అలాగే మహానాడు కూడా చాలా ఘనంగా నిర్వహించబోతున్నారని, ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనబోతున్నారని కూడా చెప్తున్నారు. అలాగే వాళ్ళ శాఖకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా దూసుకెళ్ళిపోతున్నాయని, ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో హారిక, YK న్యూస్, విజయవాడ. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు స్థానికంగా ఉన్న JJ ట్రేడర్స్ దుకాణాన్ని పరిశీలించగా 1470 కేజీల PDS బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు గ్రామంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకున్నారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం లేదా విక్రయించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు. మేము జిఎల్పురం అనేటువంటి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి గ్రామం చేరుకున్నాము. అక్కడ JJ ట్రేడర్స్ అనేటటువంటి ఒక షాపు ముందు వెయిట్ చేశాము. అయితే మేము రాగానే షాపు ఓనర్కి ఫోన్ చేసినప్పటికీ ఆయన బయటకు రాలేదు. ఈరోజు 6:16 అతను బయటకు వచ్చి షాప్ తీయించగా అందులో 30 సంచులలో వివిధ తూకాలతో ఉండేటటువంటి 1470 కేజీలు బియ్యం కనుగొనడం జరిగింది. దాన్ని భద్రతా నిమిత్తం, ఇది కోటా బియ్యం అని చెప్పేసి మేము నిర్ధారించుకున్నాము. భద్రతా నిమిత్తము DR డిపో సేల్స్ మ్యాన్ P శ్రావణ్ కుమార్, సన్నాఫ్ చంద్రయ్య అనేటటువంటి ఒక ఆసామీకి DR డిపోకి భద్రతా నిమిత్తం అప్పగించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ కోర్టులో దీన్ని 6A కేసు కింద కేసు ఫైల్ చేస్తాము.
అక్కడ ఆర్డర్స్ ప్రకారం తదుపరి చర్య వీటిపై తీసుకుంటాం. మేము జిఎల్పురం అనేటువంటి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి గ్రామం చేరుకున్నాము. అక్కడ బీజే ట్రావెల్స్ అనేటటువంటి ఒక షాపు ముందు వెయిట్ చేశాము. అయితే మేము రాగానే షాపు ఓనర్కి ఫోన్ చేసినప్పటికీ ఆయన బయటకు రాలేదు. ఈరోజు 6:16 అతను బయటకు వచ్చి షాప్ తీయించగా అందులో 30 సంచులలో వివిధ తూకాలతో ఉండేటటువంటి 1470 కేజీలు బియ్యం కనుగొనడం జరిగింది. దాన్ని భద్రతా నిమిత్తం ఇది కోటా బియ్యం అని చెప్పేసి మేము నిర్ధారించుకున్నాము. భద్రతా నిమిత్తము డిఆర్ డిపో సేల్స్ మ్యాన్ పి శ్రావణ్ కుమార్ సన్నాఫ్ చంద్రయ్య అనేటటువంటి ఒక ఆసామీకి డిఆర్ డిపోకి భద్రతా నిమిత్తం అప్పగించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ కోర్టులో దీన్ని 6A కేసు కింద కేసు ఫైల్ చేస్తాము. అక్కడ ఆర్డర్స్ ప్రకారం తదుపరి చర్య వీటిపై తీసుకుంటాం. మేము జిఎల్పురం అనేటువంటి గ్రామంలో